100% నేను కాదనను. యా. అంటే సమాజం కోసం మీరు పోరాటం చేస్తారు అంటే మహిళలు మంచి వస్త్రాలు వేసుకోవాలి, చెప్తామండి. మంచిగా కనిపించాలని మీరు అంటున్నారు. గరకపాటి గారు మంచి ప్రవచనాలు చెప్తారు. అందరు నినమని మేము చెప్పామా? అది, ఆ. ఆయన ఇష్టమని చెప్తున్నాడు. ఇష్టపడేవాడు బోలెడు మంది ఉంటారు. కానీ నేను సంధ్యక్క మాట్లాడిన దాంట్లో కొన్ని మాట్లాడతా. అంటే చెప్పండి. కొన్ని అంటే సంధ్యక్క ఎందుకో కొన్ని తప్పులు మాట్లాడిరని నేను అనుకుంటున్నా. చెప్పండి, దానికి నేను ఆన్సర్ సమాజం చెప్తా. కూడా ఏమనుకుంటుందా మనం మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు మీరు పొలిటికల్ లీడర్ గా యా, ఉన్నారు, అవును. మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా అవును, ఉన్నారు. అవును, ఓకేనా? అవును. సో మీరు కొన్ని వీడియోలు తీసుకుంటారు. యా. సో ఎక్కడికన్నా మీరు హెల్పింగ్ చేసిన అవును, అవును. ఎందుకు తీసుకొని మీకు ఎఫ్బి ఉందా, ఫేస్బుక్ ఉంది? నాకు ఫేస్బుక్లు ఎఫ్డీలు నిన్నమని వచ్చిన, అంతకుముందు ఏమీ లేవు. సో ఉన్నాయి. సో మీ పోస్టులు అయితే ఇస్తున్నారు కదా, మీ ఫోటోలు కానీ వీడియోలు కానీ. నా ఫోటోల వల్ల నేను చేసే సమాజంలో ఒక సేవ వినండి ఒక్క నిమిషం. ఓకే. ఇప్పుడు మీ స్టూడియోలో మీరు ఇంటర్వ్యూ చేశారు, మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? నేను ఒక మాట చెప్తున్నా, మీరు పబ్లిక్లో ఇక నాది అది అనాలో లేదో నాకు తెలియదు, నేను ఒక సాధారణ మహిళగా చెప్తున్నా, నేను ఏ పార్టీకి సంబంధం లేదు. ఇక్కడ బ్లూ ఫిలిం తీసి నువ్వు మీ దాంట్లో పోస్ట్ చేస్తావా? నువ్వు నేను ఎందుకు చేస్తా? నేనే ఉన్నా, నేను పర్సనల్గా నా లైఫ్ ఉంది, నేను పోస్ట్ చేస్తానా? చేయను. నేను చేసే సేవా కార్యక్రమాలు ఎందుకు చేశాను అంటే వినండి దానికి దీనికి తేడా చెప్తా. ఆ కార్యక్రమాలు 10 మందికి ఆదర్శంగా మేము చేస్తున్నది, మీకు అవసరమైతే మీ గ్రామాలలో మా సేవలను వినియోగించుకోవాలనుకుంటాను ఒక ప్లాట్ఫామ్గా మేము వాడుకున్నాం తప్ప నేను చేసే ఎదవేషాలు, నేను నా భర్తతో చేసే శృంగారాన్ని అంత తీసుకొచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో పెడితే దానివల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని నేను అడుగుతున్నా.